వీడియో చూడండి ఏ బొక్కల లాజికల్ చెప్తాడో. I live in a nation, unfortunately, ladies and gentlemen, where a cigarette which can kill you is sold openly, but when a girl has to buy sanitary pads, she has to hide them in black polythenes. Today, రెండు అన్రిలేటెడ్ టాపిక్స్ని తెచ్చి కంట్రీని తిట్టుకుంటూ మనం డెవలప్ అవ్వాలన్నమాట. అది కూడా మళ్ళీ ఒక పెద్ద సభలో, అది కూడా సిగరెట్స్ లోకల్గా అమ్ముతారు, శానిటరీ ప్యాడ్స్ పాలిథిన్ కవర్లో పెట్టి అమ్ముతారు అన్నాడు. అదేం చెత్త లాజిక్ అసలు. లోకల్గానే అమ్ముతారు కదా ప్యాడ్స్ అయినా కానీ. ఇదే భారతదేశంలో ఆడోళ్ళే కదా శానిటరీ ప్యాడ్స్కి అడ్వర్టైజ్మెంట్స్కి వచ్చేది. ఇదే భారతదేశంలో కదా ప్యాడ్ మ్యాన్ సినిమా వచ్చింది, అక్షయ్ కుమార్ది. ఒక హీరో చేశాడు కదా ప్యాడ్ మ్యాన్ సినిమాకి. మరి ఇది చెప్పావు, చెప్పే లాజిక్ ఒక పెంట లాజిక్. అక్కడ సిగరెట్ లోకల్గా అమ్ముతారు, ప్యాడ్స్ అనేది బ్లాక్ కవర్లో పెడతాడు అన్నాడు. దాంట్లో తప్పేముంది? ప్యాడ్స్ అనేది అమ్మకపోతే తప్పు, కానీ అమ్ముతున్నారు కదా, అది నీట్ కవర్లో పెట్టి పెడుతున్నారు. ఏమో అందరికి తెలియాలా ఎవరి ఇంట్లో ఎవరు ఎప్పుడు బయట ఉంటున్నారు, బయట ఉండట్లేదని? లేకపోతే సిగరెట్ని కూడా ఒక బ్లాక్ కవర్లో పెట్టిమంటావా? మరి చికెన్ షాప్లో చికెన్ కూడా బ్లాక్ కవర్లోనే పెట్టిస్తాడు కదా. అంటే గొంతే తర్వగానే అబ్బా వీడు ఏదో చెప్పేస్తున్నాడు అని చెప్పి ఓ బిల్డప్ అక్కడ. ఏది మళ్ళీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ ఉండగా ఈ వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళు రేదవడానికి కంట్రీని తిట్టాలి. అంటే నీకు భారతదేశంలో గొప్ప విషయాలు ఏం లేవా? అట్లా గొప్పగా గొంతెత్తి ఐ లివ్ ఇన్ అ కంట్రీ వేర్ అని చెప్పి స్టార్ట్ చేసి దాని తర్వాత ఒక గొప్ప స్టేట్మెంట్ చెప్పడానికి ఏం లేవా? రెండు అన్రిలేటెడ్ చెత్త టాపిక్లను తెచ్చి ఇండియా మీద నెగిటివ్గా చెప్పకపోతే మళ్ళీ ఇతను విన్నర్ ఆఫ్ యూత్ పార్లమెంట్ అంట. హ్యాట్స్ ఆఫ్.